ఈ అబ్బాయి ఒక అమ్మాయి స్పృహ తప్పి పడిపోవడం చూస్తాడు. ఆ అమ్మాయిని లేపి ఆ అబ్బాయి దగ్గర ఉన్న మ్యాజిక్ పవర్‌తో ఆ అమ్మాయికున్న సమస్య ఏంటో కనుక్కుంటాడు. అమ్మాయికి పాము కుట్టిందని తెలిసి ఆ అబ్బాయికున్న పవర్‌తో ఆ అమ్మాయి పాయిజన్ మొత్తాన్ని నోటితో పీల్చి బయటికి తీస్తాడు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చూసి భయపడి ఒక్కసారిగా తన్నేస్తుంది. తన్నేయడంతో ఆ అబ్బాయి ఒక మూల పడతాడు. ఆ మూల ఒక వేరు కనిపిస్తుంది. ఆ వేరు చాలా చాలా అరుదైంది. అలాగే అది మెడిసిన్‌లో వాడతారు. చాలా అంటే చాలా కాస్ట్‌లీ. దాంతో ఆ అమ్మాయి ఇది నువ్వు అమ్ముకోవచ్చు అని చెప్తుంది. ఆ అబ్బాయి ఆ వేరుని తీసుకొని ఆర్గానిక్ షాప్‌కి వెళ్తాడు. అది చూసి ఆ అమ్మాయి ఇది నీకిక్కడిది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇది నేనే కనిపెట్టి తెచ్చాను అనేసరికి ఆ అమ్మాయి ఇలాంటి పేదవాళ్ళకి నేనిక్కడ చోటివ్వను అని చెప్పి వెళ్ళిపోమంటుంది. అప్పుడే వాళ్ళ నాన్నొస్తాడు. ఇదేదో పిచ్చి వేరు తెచ్చి మనకు అమ్మేస్తున్నాడు నాన్న అనేసరికి వాళ్ళ నాన్న అది విని ఒక్కటి కొడతాడు. కొట్టి నీకీ వేరు గురించి ఏం తెలుసు? ఇది చాలా అరుదైంది అని చెప్పి తిడుతూ ఉంటాడు. నిన్నిలా పెట్టుకుంటే నా బిజినెస్ అంతా పోతది అని చెప్పి కూడా తిడతాడు. దాంతో ఆ అమ్మాయికి అర్థమవుతుంది. పేరు ఎంత పవరైందో అలాగే ఎంత కాస్ట్‌లీ అని. అబ్బాయిని రూమ్‌లో కూర్చోబెట్టి అతను బిజినెస్ డీల్ మాట్లాడతాడు. దీనికి 3,000,000 ఇస్తాను అనేసరికి ఆ అబ్బాయి నిజంగానే షాక్ అవుతాడు. ఆ అమ్మాయి కూడా షాక్ అయిపోతుంది. ఆ అబ్బాయి వెంటనే డీల్ ఓకే. మీరు వెంటనే ఆ వేరుని తీసుకోండి అనేస్తాడు. ఆయన ఫోన్ చేసి వాళ్ళ బాస్‌తో కూడా డీల్ మాట్లాడతాడు. దాంతో అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాకపోతే తన కూతురు గురించి చాలా బెంగపడతాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి ఏమీ తెలియట్లేదు. ఎలా అయినా నా కూతురికి నేర్పించాలి అనేసరికి ఆ అబ్బాయి అంటాడు, "నేను మీ కూతురిని తీసుకెళ్ళి నేర్పిస్తాను" అని చెప్పి. ఇంతలోపే వీళ్ళు ఒక మార్కెట్‌కెళ్తారు. అక్కడ వాళ్ళ అమ్మాయి చనిపోయిందని చెప్పి అతను చాలా బోరున ఏడుస్తాడు. అది చూసి ఆ అబ్బాయి వెళ్తుంటే వాళ్ళ నాన్న వెంటనే ఆపేస్తాడు. "అసలేం చేస్తున్నావు నువ్వు" అని చెప్పి. "ఈ అమ్మాయిని నేను కాపాడుతాను భయపడకండి" అనేసరికి ఆ పక్కనున్న అమ్మాయి తిడుతూ ఉంటుంది. వాళ్ళ నాన్న ఆ అమ్మాయి లేక బాధపడుతుంటే, "ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని అంటూ ఉంటుంది. "నీకు నా పవర్స్ గురించి తెలీదు" అని చెప్పి ఆ అమ్మాయి మీద ఒక పవర్‌ని వేస్తాడు. నిజానికి ఈ అబ్బాయి తన చెల్లితో పాటు బయటకి వెళ్తాడు. అప్పుడు కొంతమంది రౌడీలు వాళ్ళ చెల్లి మీద అటాక్ చేస్తూ ఈ అబ్బాయిని తోసేస్తారు. ఈ అబ్బాయి ఒక రాయి మీద పడి దెబ్బ తగులుతుంది. అప్పుడే తన లాకెట్‌లోకి ఆ బ్లడ్ ఎళ్లి అప్పటినుంచి ఈ అబ్బాయికి పవర్స్ వస్తాయి. పవర్స్‌తో ఆ రౌడీస్ అందరిని కూడా కొట్టి తన చెల్లిని కాపాడతాడు. అలాగే ఈ అమ్మాయి మీద కూడా ఆ పవర్‌ని ఎయగానే ఆ అమ్మాయికి ప్రాణం వస్తుంది. ఆ అమ్మాయికి ప్రాణం రావడం చూసి వాళ్ళ నాన్న అలాగే ఆ అమ్మాయి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. సబ్స్క్రైబ్